హాయ్ అండి, నమస్తే. నేను మీ చిన్నీని ఈరోజు సగ్బీ హల్వా చేశానండి. ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది. వేసవికాలం కదా, చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడాను. సగ్గుబియ్యం తాగని వాళ్ళకి ఇలా సగ్గుబియ్యం హల్వా చేసి పెడితే సరిపోతుంది. దానికోసం ఒక గ్లాస్ సగ్గుబియ్యం రాత్రిపూట నానబెట్టి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో సగ్గుబియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ అంటించి ప్యాన్ పెట్టి దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఆ వేయించిన దాన్ని తీసి పక్కన పెట్టుకుని దానిలోనే ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ పేస్ట్ చేసిన సగ్గుబియ్యాన్ని వేసి తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పుతూ ఉండగా ఒక 5 నిమిషాలు తిప్పితే సరిపోతుంది. కలర్ చేంజ్ అవుతుందండి, అది పేస్ట్ అంతా ఉడికి. దానిలో ఇప్పుడు బెల్లం వేయాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి గ్లాసున్నర బెల్లం అయితే సరిపోతుంది. ఆ బెల్లం మొత్తం కరుగుతూ ఉండగా అలా తిప్పుతూ ఉంటే సిమ్లో పెట్టి తిప్పాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అది తిప్పుతూ ఉండగానే అది మొత్తం ఉడికి అయిపోయాక తర్వాత దానిలో ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తే సరిపోతుంది. నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలండి. ఎలాగూ ఆ తిప్పేటప్పుడు ప్యాన్ నుంచి విడిపోతుంది హల్వా మొత్తం. హల్వా విడిపోయేదాకా తిప్పాలండి. అలా ప్యాన్ నుంచి విడిపోయేదాకా ఉడుకుతూ ఉండాలి. దానిలో నేను ఇలాచీ వేసాను, నేను కొద్దిగా వేసాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అదిగోండి అలా ప్యాన్ నుంచి విడిపోయాక దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా చల్లారాక తింటే సూపర్ ఉంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.